హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఒక హిస్టారికల్ డే అనుకోవచ్చు. ఎందుకంటే మనం T20 మొదలుపెట్టి 2 నెలలు అయింది. ఇవాళతోటి టీమ్స్ ఫ్రాంచైజీ టీమ్స్ ఆన్ బోర్డ్ వచ్చాయి. ఫ్రాంచైజీ టీమ్స్లో వాళ్ళ ఎంతూజియాజం చూస్తుంటే, వాళ్ళ ఇంట్రెస్ట్ చూస్తుంటే హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ క్రికెట్కి చాలా చాలా ఆదరణ ఉంది. ఎంతోమంది ఎన్నో రకాలుగా వెయిట్ చేస్తున్నారు ఎంతో జరగాలని. ఈ T20 అనే లీగ్ ఒక ఆస్పిరేషనల్ లీగ్ లాగా ఉంటుంది. ఎంటైర్ ఫ్రాంచైజీ ఓనర్స్కు చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ ఉంటుందని అనుకోలేదు. మీరు చూశారు, ఇప్పుడే బిడ్డింగ్ ప్రాసెస్ జరిగింది. 8 టీంలు 8 పేర్లు తీసుకున్నాయి. డెఫినెట్గా వీళ్ళ ఎంకరేజ్మెంట్ తోటి మొత్తం స్టేట్లో ఒక వైబ్రేటింగ్, ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. వీళ్ళు చాలా బాగా ఫంక్షన్ చేస్తారని అనుకుంటున్నాము. T20 గవర్నింగ్ కౌన్సిల్ తరఫున, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫున వీళ్ళందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ఇంకొక 1 మంత్లో ఈ లీగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఇమీడియట్గా వాళ్ళకు ప్లేయర్స్ ఆక్షన్ ఉంటుంది, తర్వాత ప్లేయర్స్ ప్రాక్టీస్ ఉంటుంది. దెన్ June 21st వెళ్ళి మేము లీగ్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాము. సో డెఫినెట్గా 21 days 32 మ్యాచెస్ 8 టీమ్స్ ఒక సెలబ్రేషన్ అట్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం జరగబోతుంది. కాబట్టి మొత్తం ఎంటైర్ తెలంగాణ ప్రజానీకానికి, ఎంటైర్ తెలంగాణలో ఉన్న క్రికెట్ అభిమానులకు ఇది ఒక పండుగ వాతావరణంగా ఉంటుందని ఆశిస్తున్నాను. ఈరోజు ఒక అద్భుతమైంది. ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు మనము, ఇంత వస్తుందని. చాలా బాగా అయింది. ఇప్పుడు ముందుకు పోయి ఇప్పుడు టోర్నమెంట్ కొంచెం సక్సెస్ఫుల్గా చేసి మీరందరూ కూడా కోఆపరేట్ చేయాలా. ఉప్పల్ స్టేడియంలో 21 days ఉంటుంది. అందరం కలిసి పిల్లలకి భవిష్యత్తుకు చూసుకుందాము. వాళ్ళందరికీ మంచి ఫ్యూచర్ ఉండేటట్టు చేద్దాం. థ్యాంక్ యూ.